హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు డే 10లో అయితే ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 9లో కూడా వెయిట్ చెప్పానండి, చూపించలేదు. డే 9లో అయితే నేను వెయిట్ గెయిన్ అయ్యాను. ఎందుకయ్యాను అనంటే నాకైతే పీరియడ్స్ టైంలో వెయిట్ గెయిన్ అవుతాననమాట. కొంతమందికి అలా అవుతది అని చెప్పేసి నేను చాలామంది డాక్టర్స్ చెప్పేవి విన్నాను వీడియోస్. సో మేబీ అందువల్ల నాకు అవుతుందేమో. నేను చాలా సార్లు కూడా చెప్పాననమాట, ఇలా వెయిట్ పుట్ ఆన్ అవుతారు, సో వర్రీ అవ్వద్దు అని చెప్పేసి. నేనైతే వెయిట్ గెయిన్ అయ్యాననమాట. అది కూడా 60.90 నుంచి 61.25, అంటే టోటల్‌గా 350 గ్రామ్స్ వెయిట్ గెయిన్ అయ్యాను. ఈరోజైతే 61.10 అయితే ఉన్నాను. సో 150 గ్రామ్స్ వెయిట్ లాస్ అయితే అవ్వడం జరిగిందనమాట. ఇంకా వెయిట్ లాస్ జర్నీ అయితే కంటిన్యూ అవుతుందనుకుంటున్నాను మంచిగా. అప్పుడప్పుడు స్ట్రక్ అయినా పర్లేదు. నెక్స్ట్ డే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తాను. నాకంత ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వాలని అయితే ఇది టార్గెట్ అయితే ఏం లేదండి. టార్గెట్ ఉన్న వాళ్ళైతే ఇంకా స్ట్రిక్ట్‌గా అయితే చేయండి. నాకైతే లేదు. నేను స్లోగానే చేస్తున్నాననమాట. ఇంక ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ప్లేస్‌లో నేనొచ్చేసి హాట్ వాటర్‌నైతే బాయిల్ చేసుకుంటున్నాను. తర్వాత లంచ్ బాక్స్‌లోకి పెట్టాల్సినవి ఏంటి, ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అనే దానికోసం అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నాకు కావాల్సిన సామాన్లనైతే ఫ్రిడ్జ్‌లో నుంచి బయటికైతే తీసుకుంటున్నాను. అయితే వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ లాస్ అవ్వడం సహజమండి. ఒక్కొక్కసారి ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి ఎక్కువగా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటాము. ఏదైనా సరే వర్రీ అవ్వకుండా మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నట్టయితే కంటిన్యూ చేస్తా ఉండండి. వెయిట్ లాస్ అయితే అవుతారనమాట. మనం ఎలా అయితే పెరిగామో అలాగే మెల్లిమెల్లిగా వెయిట్ లాస్ అవుతామనమాట. ఒక రోజుకి మనం ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో దానికంటే ఎక్కువ తీసుకున్నప్పుడు అదంతా క్యారీ ఫార్వర్డ్ అయిపోయి మనం 1 కేజీ, 2 కేజీ అలా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. ఇప్పుడు నేను 100 గ్రామ్స్ రైస్ తీసుకుంటాను. ఒక్కొక్కసారి ఏం చేస్తాను, 150 గ్రామ్స్ వెళ్ళిపోద్దనమాట. అక్కడ ఎక్కువగా యాడ్ అయిపోతది కదా! సో, అప్పుడు మనం వెయిట్ పుట్ ఆన్ అయిపోతామనమాట. ఇంకా నేనైతే హాట్ వాటర్ తీసుకుంటే మా పాప నాకు కూడా హాట్ వాటర్ కావాలి మమ్మీ అని చెప్పేసి తను కూడా కొంచెం తాగిందనమాట. ఎక్కువ కాదు. అసలు ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకున్న తర్వాత తనని లేపుతాను. తనే లేసేసి వచ్చి మమ్మీ సన్ ఆయా హై, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వచ్చిందనమాట. మా పాప అయితే హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ 3 మిక్స్ చేసి మాట్లాడిద్దనమాట. ఇంకా తన కోసం అయితే స్వీట్ కార్న్ కూడా ఒక పక్కన బాయిల్ చేస్తున్నాను. నార్మల్‌గా స్టీమ్ చేస్తాను కానండి, ఎప్పుడైనా స్వీట్ పొటాటో బాయిల్ చేసే అప్పుడు మాత్రమే ఎక్కువగా స్టీమ్ చేస్తున్నాను. నార్మల్‌గా ఏమంటారు, స్వీట్ కార్నే అయితే ఇలా వాటర్‌లో వేసే ఉడికిచ్చేస్తాననమాట. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ హాట్ వాటర్ తీసుకున్నాను కదా! తర్వాత అయితే ఒక మంచి కాంబినేషన్ జ్యూస్ తీసుకోబోతున్నానండి. ఈ జ్యూస్ వచ్చేసి ఆరెంజ్ క్యారెట్‌తో కలిపి చేసుకుంటున్నాను నేను. ఇది ఎంప్టీ స్టమక్‌తో మనం తీసుకోవడం వల్ల అయితే మనకి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా లభిస్తాయి. అలాగే మన డైజెషన్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుందనమాట. ఈ జ్యూస్ మనం ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవచ్చు. మీకు ఎవరికైనా అసిడిటీ ఇష్యూస్ ఉంటే, మాకు పడదు పొద్దున్నే తుమ్ములొస్తాయంటే స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు. లేదు అనంటే ఏబీసీ జ్యూస్ కానీ, ఏదైనా వేరే డీటాక్స్ డ్రింక్ కానీ తీసుకోవచ్చు. నాకైతే చాలా బావుంటది. చాలా రిఫ్రెష్‌మెంట్‌గా అనిపిస్తదనమాట. అందుకని చెప్పేసి నేను ఈరోజు జ్యూస్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, జ్యూసెస్ ఇంక్లూడ్ చేసుకుంటాను మార్నింగ్ టైంలో అని చెప్పేసి. సో, ఈరోజైతే ఈ జ్యూస్ అనమాట. ఫస్ట్ ఇది తీసుకోవడం వల్ల అయితే మనకి ఇమ్యూనిటీని మంచిగా బూస్ట్ చేస్తుంది. ఆరెంజెస్‌లో మనకి విటమిన్ సి లభిస్తుంది. క్యారెట్స్‌లో బీటా క్యారోటిన్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ హెల్త్‌ని కాపాడుతుంది. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్‌ని కూడా మంచిగా వర్క్ అయ్యేలాగా చూసుకుంటుందనమాట. తర్వాత మనకి డైజెషన్‌కి బాగా హెల్ప్ చేస్తుందండి. మనం హైడ్రేటెడ్‌గా ఉండేలాగా కూడా కాపాడుతుంది. అలాగే మనకి డైటరీ ఫైబర్ కూడా మంచిగా లభిస్తుందనమాట. మనకి న్యాచురల్‌గా ఎనర్జీనైతే బూస్ట్ చేస్తుంది. న్యాచురల్ షుగర్స్ తీసుకుంటాం కాబట్టి మనకంత ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. మనకి క్విక్‌గా ఎనర్జీ అయితే వస్తుందనమాట. తర్వాత మనకి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఐస్‌కి కూడా చాలా మంచిది. చెప్తున్నాను గదా! మనకైతే స్కిన్ గ్లోకి బాగా హెల్ప్ చేస్తుందండి. విటమిన్ సి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ లభిస్తాయి కాబట్టి స్కిన్ గ్లో అనేది పెరుగుతుందనమాట. అలాగే హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా మనకి బాడీ మొత్తం డీటాక్సిఫై అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. క్యారెట్స్ మన లివర్ ఫంక్షనింగ్‌కి మంచిదనమాట. ఆరెంజెస్ వచ్చేసి బాడీలో ఉన్న టాక్సిన్స్ అయితే రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. హై న్యూట్రియంట్స్ ఉంటాయి.
ఒకవేళ మీరు ఫైబర్‌తో గనక మేము తీసుకోగలము అనుకుంటే మాత్రం మీరైతే ఈ జ్యూస్‌ని కొంచెం పల్ప్ యాడ్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఈ జ్యూస్ మనం ఒక 20-30 మినిట్స్ బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. నేను ఆల్మోస్ట్ 1 అవర్, 1 ½ అవర్ బిఫోర్ అయితే ఈ జ్యూస్ తీసుకున్నాను. ఈ జ్యూస్ చేస్తూనే పాపని రెడీ చేస్తూ, పాపని స్కూల్‌కి పంపడానికి తనకి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి, బాక్స్ రెడీ చేసి ఇవన్నీ చేస్తూ జ్యూస్ కూడా చేసేసాననమాట. యాక్చువల్‌గా మా వారు నేను ఈరోజు ప్లాన్ చేసుకున్నాము. మనం జ్యూస్ తాగి వాకింగ్‌కెళ్ళాలి. పాపని స్కూల్‌లో డ్రాప్ చేసి, మనం ఒక 40 మినిట్స్ అలా వాక్ చేసి రావాలి అని ముందే ప్లాన్ చేసుకున్నామనమాట. అందుకోసం అని చెప్పేసి జ్యూస్ ఎట్టి పరిస్థితిలో చెయ్యాలి అని చెప్పేసి. నార్మల్‌గా పిల్లల్ని స్కూల్‌కి పంపితే మార్నింగ్ మార్నింగ్ హడావుడి అయిపోతుంది కదా! అలా కాదు ఈరోజు ఖచ్చితంగా జ్యూస్ తాగి మనం వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడనమాట. అందుకని జెప్పేసి ఇంక జ్యూస్ అయితే రెడీ చేశాను. ఇంక నేను జ్యూస్ తాగుతూ మా వారికి ఒక గ్లాస్ ఇచ్చేసాను. తర్వాత పాపకి బ్రేక్‌ఫాస్ట్ తినిపిస్తున్నాను. తనైతే తిన్న తర్వాత కొంచెం జ్యూస్ అయితే తాగింది. ఎక్కువ తాగలేదు. కొద్దిగా తాగింది. తనకేంటో నేను వీడియో పెట్టంగానే హాయ్ చెప్పాలి, బాయ్ చెప్పాలి అని అనుకుంటదనమాట. నన్ను గూడా చెప్పమని చెప్తుంది. నిజంగా అండి చాలా అంటే చాలా బావుంది జ్యూస్. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఎవరైనా డైట్ చేస్తున్నప్పుడు నా స్కిన్ గ్లో పోకూడదు అనుకుంటే ఇలా ఏదో ఒక జ్యూస్ యాడ్ చేసుకోండండి. స్కిన్ గ్లో అయితే పోదు. కాపోతే కొంచెం పిగిపోయినట్టుగా ఉంటది. అంటే మన ఫ్యాట్ వల్ల లావయినట్టుగా కనిపిస్తాం గదా! అది పోయినప్పుడు ఆబ్వియస్‌గా మనం కొంచెం పిగిపోయినట్టుగా కనిపిస్తది. అంతలా కనిపించకుండా ఉండడం కోసం ఇలా జ్యూసెస్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. ఇదిగోండి మా పాప బాక్స్‌లోకొచ్చేసి బ్లూబెర్రీస్, కొంచెం జామకాయ, అలాగే స్వీట్ కార్న్ అయితే పెడుతున్నాను. తనైతే ఇంట్లో ఎగ్ దోస తినేసి వెళ్తుంది కదా! ఇదైతే ఫ్రెండ్స్‌తో పాటు కొద్దిగా తింటాదిలే అని చెప్పేసి బ్రేక్ ఉంటుంది కదా! 9:55-10:20 అనుకుంటా వీళ్ళ బ్రేక్. ఆ టైంలో అయితే మళ్ళీ తింటదనమాట. అందుకే హాఫ్ ఎగ్ దోస తిన్నా చాలని అనుకుంటాను నేనైతే. ఇంక తర్వాత తనకైతే బాక్స్ ప్యాక్ చేసేసి తర్వాత రెడీ చేశాననమాట. తననే తినమని చెప్పాను ఈరోజు. "నువ్వు తింటూ ఉండు నాన్న నేను బాక్స్ ఇవన్నీ రెడీ చేస్తాను హడావుడి అయిపోతుంది కదా!" అని చెప్తే పాపం తినిందనమాట. ఒక కొంచెం అయితే వదిలేసింది. స్కూల్ 8:30కి కదా! మేము 8కి అయితే స్టార్ట్ అవుతామనమాట. 8:15 అలా. ఎందుకంటే దగ్గరే కాబట్టి ఒక 15 మినిట్స్‌లో ఎళ్ళిపోతాము. ఇంకా తననైతే మొత్తం ప్యాక్ చేసేసాం. స్వెటర్ అవన్నీ వేసేసి స్కూల్‌లో డ్రాప్ చేసి వస్తూ స్కూల్‌కి దగ్గరలోనే పార్క్ ఉంటదనమాట. ఇంకా ఆ పార్క్‌లో అయితే వాక్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఇంకా వాకింగ్ చేస్తానే ఉన్నాం. మా వారైతే ఫోన్ మాట్లాడుతానే ఉన్నారనమాట. తనకైతే ఎర్లీ మార్నింగ్ ఫోన్‌లు వస్తా ఉంటాయి. అందుకే మా ఇద్దరికి అసలు కుదరదు వాకింగ్‌కి కలిసి ఎళ్ళడానికి. కాపోతే తను గూడా ఒప్పుకున్నాడనమాట. నేను గూడా వస్తాను వాకింగ్‌కి నీతో పాటు అని జెప్పి. ఇంకా అందుకని జెప్పేసి ఇద్దరం కలిసే ఈసారి వాకింగ్‌కయితే వెళ్ళాము. మార్నింగ్ వాక్ చేస్తే భలే అనిపిస్తదండి నిజంగా. ఒక లైట్ ఫీల్‌లాగా అనిపిస్తది. ఇంక ఈ ఇద్దరం అయితే ఈరోజు మంచిగా వాక్ చేసి ఎండలో కూర్చుందాం అనుకున్నాం. అస్సలంటే అస్సలు ఎండ రాలేదండి. ఏందో మబ్బు పట్టుకొని ఉందనమాట. ఇంకా మామూలుగా వాక్ చేసి వచ్చేసాము. తర్వాత ఇక్కడైతే కొన్ని స్టోన్స్ ఇలా పెట్టున్నాయన్నమాట. వాటి మీదయితే వాక్ చేస్తున్నాము. చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి బర్రెలుండేవండి. వాటిని మేపడానికి తీసుకెళ్ళినప్పుడు బండల మీద, వాటి మీద, వీటి మీద పరిగెత్తి, పరిగెత్తి తోలుకుంటూ తీసుకెళ్ళేవాళ్ళము. అప్పుడు ఏమంత నొప్పి అవేమి అనిపించవండి. కానీ ఇప్పుడు నడవలేకపోతున్నామంటే నడవలేకపోతున్నాం. మా వారు చూడండి ఎలా నడుస్తున్నారో అసలు. వామ్మో! ఇలా నడిస్తే ఎలా అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంక మేము వచ్చేసరికి 9:40, 9:50 10 అవుతుందనుకోండి ఇంక మేము వచ్చేసరికి. సర్లే బ్రేక్‌ఫాస్ట్ చేసి తర్వాత ఫ్రెష్ అవుదాము అని జెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసుకుంటున్నాను. మా వారికైతే వేసి ఇచ్చేసాననమాట. తను అర్జెంట్‌గా బయటికి వెళ్ళాలి అనంటే ముందు తనకి వేసి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నేను చేసుకుంటున్నాను. ఒక ఎగ్ దోస అయితే తీసుకుంటున్నానండి. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే నేను బ్యాటర్ కూడా తక్కువగా వేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ జ్యూస్ తాగాను కదా! అందుకని చెప్పేసి బ్యాటర్ తక్కువగా వేశాను. తక్కువగా వేసి ఒక ఎగ్‌నైతే బ్రేక్ చేసి వేసుకున్నాను. ఎగ్స్ భలే ఫ్రెష్‌గా ఉన్నాయండి ఈరోజైతే. మా పాపకు గూడా ఎగ్ దోసే పెట్టి పంపించాను కదా! ఇంక మాకు కూడా ఎగ్ దోసే వేస్తున్నాను. యాక్చువల్‌గా ఇదైతే ప్లాన్ గాదనమాట. ఎగ్ దోస తినాలని. నేను వేరేది రెడీ చేసి పెట్టుకున్నాను. కానీ అది చేయకుండా ఇంకా సర్లే అని జెప్పేసి ఎగ్ దోస వేసేసాను ఈరోజు. వేరే రెసిపీ ఏదైతే ప్లాన్ చేశానో అది గూడా ఎగ్‌తో చేసే రెసిపీయే అన్నమాట. ఇంకా అవ్వదులే అని జెప్పేసి నేను గూడా వీళ్ళతో పాటు వీళ్ళేది తిన్నారో అదే తినేసాననమాట. ఒకటే ఒక ఎగ్ దోస అయితే తీసుకున్నానండి. ఎక్కువైతే ఏమీ తీసుకోలేదు. ఇంకా జ్యూస్ తీసుకున్నాను గాబట్టి మిడ్ మార్నింగ్ స్నాక్ అలా ఏమీ తీసుకోలేదనమాట. ఓన్లీ జ్యూస్ తర్వాతొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఒక ఫుల్ ఎగ్ దోస అయితే తీసుకుంటున్నాను.
నేను ఒక్కరే పాపని స్కూల్‌లో దింపడానికి వెళ్తే నాకు టైం ఎక్కువగా ఉంటదనమాట. అంటే నేను మళ్ళీ తను దింపేసి వచ్చేలోపు రెడీ అయిపోతాను. కానీ ఈరోజైతే ఇద్దరికీ లేట్ అయిపోయింది. తనకి హాస్టల్‌కి వెళ్ళడానికి కూడా లేట్ అయిపోయింది. ఇంక మంచిగా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అయితే ఇంక లంచ్ ప్రిపరేషన్ అయితే రెడీ చేస్తున్నాను. తనకి ముందే చెప్పాననమాట. నేనైతే ఆఫ్టర్‌నూన్ తీసుకురావడానికి నేనైతే స్కూల్‌కి రాను ఈరోజు. ఎందుకనంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. నేను వంట చేసేసరికి చాలా లేట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి నువ్వే వెళ్లి తీసుకురా. అంటే ఇక్కడ స్కూల్స్ అండి మరీ దారుణం. 12:30కి మళ్ళీ ఇంటికి పంపించేస్తారనమాట. 12:30కి వచ్చేస్తది మళ్ళీ. 8:30కి వెళ్ళింది కదా! ఓన్లీ 4 అవర్స్ అనమాట. కొంచెం ఈ స్కూల్ మేలు. ఇదివరకు స్కూల్‌లో అయితే 12కే వచ్చేసేది. ఇప్పుడైతే 12:30 అంటే ఇంటికొచ్చేసరికి దగ్గర దగ్గర 1 అవుతది. అంటే మా వారు హాస్టల్‌కి తీసుకెళ్ళి అటు తిప్పి, ఇటు తిప్పి తీసుకొస్తారనమాట ఇంటికి. ఇంకా ఈరోజు లంచ్‌లోకైతే వంకాయ ఫ్రై అయితే చేయబోతున్నానండి. నాకైతే ఈ వంకాయలు ఇక్కడ ఫస్ట్ టైమ్ కనపడ్డాయండి. అంటే ఈ కొంచెం ఏమంటారు పర్పుల్ కలర్ లాగా ఉండి, లైన్స్ ఉండి పొడుగ్గా ఉంటాయి కదా! ఈ వంకాయలైతే ఇక్కడ నాకెప్పుడు కనిపించలేదు. ఫస్ట్‌లో వైట్‌వి కూడా కనిపించేవి కాదు. సేమ్ ఇదే షేప్‌లో ఉండి, పొడుగ్గా ఉండి, వైట్‌గా ఉంటాయి కదా! అయి కూడా నాకు కనిపించేవి కాదు. కానీ పోయిన సంవత్సరం ఏంటో అవి కూడా కనిపించాయి. అవి కూడా తెచ్చుకొని చేసుకున్నాను. తర్వాత ఇవి కూడా మంచిగా కనిపించాయనమాట. ఈసారి చూడగానే ఫస్ట్ తీసుకుందాము అని చెప్పేసి తీసేసుకున్నాను నేనైతే. చూసారా ఎంత మంచిగా ఫ్రెష్‌గా ఉన్నాయంటే చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. అసలు వాటర్ ఎయకుండా అలా మగ్గిపోయినాయనమాట కర్రీ చేస్తే. ఈ వంకాయ కర్రీ గూడా మనకి వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ చేస్తదండి. ఇందులో లో క్యాలరీస్ ఉంటాయి. అలాగే మనకి మంచి ఫైబర్ అయితే లభిస్తుందనమాట. ఎక్కువ సేపు ఆకలవ్వకుండా కాపాడుతుందిది. ఇందులో వాటర్ కంటెంట్ గూడా ఎక్కువగా ఉంటుందండి. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేయడానికి, షుగర్ స్పైక్స్ అనేవి పెరగకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుందనమాట. మన డైజెషన్ కూడా మంచిగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ దీన్ని తీసుకోవడం వల్ల అయితే మన బాడీలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్ పోగొట్టడానికి, అలాగే మన ఫ్యాట్ బర్నింగ్‌కి హెల్ప్ అవుతుందంట. తర్వాత మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుందంటండి. సో, ఇదైతే మనం కర్రీ తీసుకోవచ్చు. ఒకవేళ కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ అలా ఉంటాయి కదా! వాళ్ళు మాత్రం ఈ కర్రీని స్కిప్ చేసేసి వేరే ఏ కర్రీ అయినా మీ ఇంట్లో ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ కొద్దిగా కర్రీ క్వాంటిటీ పెంచుకొని, రైస్ క్వాంటిటీ తగ్గించుకొనైతే మనం మంచిగా డైట్ అయితే చేయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి పోపు పెట్టేసుకున్నానండి. పోపులోకొచ్చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేశాను. తర్వాత కొద్దిగా కాజు వేసి ఫ్రై చేశాననమాట. యాక్చువల్‌గా కాజు ముందే వేయాల్సింది వేయలేదు. ఇప్పుడైతే వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలైతే వేసుకుంటున్నాను. నేను వంకాయ ముక్కలు కట్ చేసినప్పుడు వాటర్‌లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేశాను. సో దట్ వంకాయ ముక్కలొచ్చేసి చేదుగా మారకుండా ఉంటాయన్నమాట. అప్పుడప్పుడే వండేసే పనైతే మనకి అంత చేదేం రాదండి. నేనైతే కట్ చేసి వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాననమాట. కట్ చేసి ఏది పక్కన పెట్టను. వీడియో ఇలా షూట్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు స్టాండ్ అటు ఇటు అని నాకు కొద్దిగా టైం పడతది గానీ నార్మల్‌గా వెంటనే చేసేస్తాననమాట. ఇదిగోండి ఇక్కడ నేను ముక్కలు కొద్దిగా ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా వెంటనే యాడ్ చేసేసాను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆ ముక్కల్లో ఉన్న వాటర్ అయితే బయటకొచ్చేసి మంచిగా కర్రీ మగ్గిపోతుంది. అందుకని చెప్పేసి కొద్దిగా సాల్ట్, కారం 2 వేసేసి మూత పెట్టేసాను. కొత్తిమీర అయితే నేను పైనుంచి వేయలేదండి. పోపులోనే వేసేసాను కదా! ఇంక ఇప్పుడైతే ఎక్కడి నుంచి తీసిన సామాన్లు మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాను. యాక్చువల్‌గా షెల్ఫ్ మళ్ళీ సర్దాలండి. కాపోతే ఇప్పుడైతే నాకు ఓపిక లేదు. అందుకే సర్దట్లేదు. సర్దుతాను. ఎప్పుడు సర్దుతానో తెలీదు. సర్దాలి ఒకసారి మళ్ళీ సర్ది 1 మంత్ అయిపోతుంది దగ్గర దగ్గరగా. ఇలా తీస్తున్నాను మళ్ళీ ఆడ పెడుతున్నాను గానీ, వాటిని ఒకసారి మళ్ళీ నీట్‌గా పెడదాము అనైతే అనుకోవట్లేదు. ఈరోజు కారప్పొడి కూడా అయిపోయిందండి. మళ్ళీ ఒక ప్యాకెట్ అయితే కొత్తది సీల్ చేశాను. పాప ఏం చేసిద్దంటే, ఆ కింద ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో, వాటిలో ఈ సామాన్లన్నీ తీసేసిద్దండి. తీసుకెళ్ళి ఆడుకొని మళ్ళీ తీసుకొచ్చిద్దనమాట. అందుకని చెప్పేసి అవి ఎప్పుడు అలాగే ఉండిపోతాయి. అంటే ఎంత సర్దినా సరే, దాని మీద మూత తీసి, దానిలో ఉన్న సామాన్లు తీసేయడం అలాగే చేస్తారు కదండీ పిల్లలు. ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చేలోపు మనమైతే
పేషెన్స్‌తో ఉండాలనమాట. ఫస్ట్‌లో నాకు గూడా బాగా కోపమొచ్చేసేది. కానైతే ఇప్పుడు కొద్దిగా తనలో చేంజెస్ నేను చూస్తున్నాను కాబట్టి ఓకే. ఈ ఏజొచ్చేదాకా వీళ్ళు ఇలాగే చేస్తారు అని నా మైండ్‌నయితే రెడీ జేసి పెట్టుకున్నాననమాట. కాపోతే అప్పుడప్పుడు కోపమొచ్చేస్తది నాకు కూడా. నిజంగా అండి. ఇంకా బర్త్‌డే 2 మంత్స్ ఉంది అన్నప్పటి నుంచి చాలా చేంజెస్ చూసాను. మొన్నే బర్త్‌డే అయిపోయింది. 4 కంప్లీట్ అయ్యి ఇప్పుడు 5లోకైతే వచ్చేసిందనమాట మా పాప. ఇంక ఇప్పటి నుంచయితే కొద్దిగా చెప్పినవి అర్థం చేసుకుంటుంది. ఏదైనా చెప్పినా గానీ ప్రాపర్‌గా చెప్తుందనమాట. మొన్నటిదాకా ఏంటి అనంటే ఆహ్, మిక్సింగ్ లాంగ్వేజ్ మాట్లాడినా కొన్ని కొన్ని పదాలు దానికి చెప్పడం వచ్చేది కాదు. ఇప్పుడు ప్రాపర్‌గా చెప్తుందండి. అసలు తెలుగు మాట్లాడిద్దా లేదా ఈ పిల్ల అని భయమేసేది నాకు. కానీ తెలుగు కూడా మంచిగా మాట్లాడుతుంది. అయితే మీరెవరైనా వేరే స్టేట్‌లో ఉన్నట్టయితే పిల్లలు ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటారు కదా! మన లాంగ్వేజ్ మాట్లాడరేమో అని దిగులు పెట్టుకుంటామండి. అట్లా ఏమి లేదండి. వీళ్ళు మాట్లాడతారు. మనం మాట్లాడేయన్నీ విని, విని మైండ్‌లో పెట్టేసుకొని సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మాటలు వదులుతారనమాట. మా పాప అయితే ఇప్పుడు అదే పని చేస్తుంది. ఫస్ట్‌లో ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడేది. తెలుగు తక్కువగా మాట్లాడేది. ఇప్పుడు నాతో తెలుగు మాట్లాడుతుంది. స్కూల్‌లో పిల్లలతో హిందీ మాట్లాడుతుంది. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి? ఏ లాంగ్వేజ్ మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుందో పిల్లలు ఆటోమేటిక్‌గా నేర్చుకుంటారండి. అందుకే చిన్న పిల్లలకి మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తాయి. మనకి కష్టం గానీ వాళ్ళకైతే ఈజీగా నేర్చేసుకుంటారు. మనకేంటంటే ఒక టైప్ ఆఫ్ భయం ఉంటది గదా! అంటే అమ్మో! నేను మాట్లాడేది తప్పైతే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారని. పిల్లలకి ఏమి ఉండదనమాట. ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అన్ని లాంగ్వేజ్‌లు నేర్చుకుంటారు. ఇప్పుడు మా పాప అయితే హిందీ మాట్లాడుతది, ఇంగ్లీష్ మాట్లాడుతది, తెలుగు మాట్లాడుతది. ఫ్లూయెంట్‌గా కాదండి. తనకెంతవరకి వర్డ్స్ డేలో యూజ్ అవుతాయో అవన్నీ మాట్లాడుతదనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానో చెప్పడమే మర్చిపోయాను. మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా హాయిగా తిన్నాననమాట. ఇదిగోండి ప్లేట్ అయితే ఈరోజు ఇలా రెడీ చేసుకున్నాను. ఒక ఫుల్ కీరా తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఒక బౌల్ రైస్, అలాగే మంచిగా మనం చేసుకున్న వంకాయ ఫ్రై, అలాగే కొద్దిగా పప్పు అయితే పెట్టుకొని మంచిగా లంచ్ చేశాననమాట. ఇదిగోండి ఇక్కడ కీరా పైనైతే కొద్దిగా సాల్ట్ అలా స్ప్రింకిల్ చేసుకున్నాను నేను. వెగటు వేయకుండా బావుంటదని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. నార్మల్‌గా మనం సమ్మర్‌లో కీరా దోసకాయ పైన సాల్ట్ వేసుకొని తినేవాళ్ళం గదా! చిన్నగా ఉన్నప్పుడైతే 2 రూపీస్‌కి అలా ఒక కీరా అమ్ముతూ ఉండేవాళ్ళు. రోడ్డు మీద తీసుకొని తినేవాళ్ళం స్కూల్ నుంచి వస్తూ. కానీ ఇప్పుడు 40 రూపీస్ కేజీ, 50 రూపీస్ కేజీ, 60 రూపీస్ కేజీ అలా అమ్ముతున్నారు బయటైతే. ఇంక నేనైతే ఒక 1 కేజీ తెచ్చి పెట్టుకుంటాననమాట. ఇలా రైస్‌తో పాటుగా కీరా అయితే తినడం అలవాటయిపోయింది నాకు. ఎప్పుడో ఒకసారి స్కిప్ చేస్తాను గానీ మాక్సిమం అయితే తింటున్నాను. తర్వాత ఇక్కడ తినేటప్పుడేంటంటే మనం ఫస్ట్ ఫైబర్ తినాలండి. అంటే సాలడ్ తినాలి. తర్వాత మనం రైస్ తినాలనమాట. అప్పుడే మనకి ఎక్కువగా ఆకలవ్వకుండా ఉంటది. మనం ఆల్రెడీ సలాడ్ తినుంటాం కాబట్టి టమ్మీ ఫుల్ అయిపోతుందనమాట. ఇంకా మంచిగా లంచ్ అయితే ఫినిష్ చేశాను. ఈరోజు నైట్ డిన్నర్‌లోకి మంచిగా చాట్ అయితే చేసుకోబోతున్నాను. బఠానీ చాట్ అనమాట. సో, నేను తిన్న తర్వాత బఠానీలైతే నానబెట్టేసుకున్నానండి. ఇందులోకొచ్చేసి నేను ఒక 2 ఆలు అయితే వేసుకుంటున్నాను. చిన్న చిన్నవి ఆలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఒక 2 ఆలులైతే పీల్ చేసేసి యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది ఆలు పైన పొట్టుతోనే ఉడికిచ్చేస్తారు. కాపోతే ఎందుకులే ఆలు పైన ఉన్న డస్ట్ అంతా బఠానీలకు పట్టిద్దని చెప్పేసి నేనైతే పీల్ చేసేసి ఈ బఠానీస్‌తో పాటుగా ఆలుని గూడా బాయిల్ చేసేస్తాననమాట. ఇది మనం నైట్ డిన్నర్‌లోకైతే చాట్‌లాగా చేసుకోవచ్చండి. ఇది తీసుకోవడం వల్ల మనకి కార్బ్స్‌కి కార్బ్స్, క్యాలరీస్‌కి క్యాలరీస్, ప్రోటీన్‌కి ప్రోటీన్ మంచిగా లభిస్తుంది. ఇంకా ఇదిగోండి కుక్కర్‌లో పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేలాగా అయితే ఉడికించుకుంటున్నాను. నేను 4 విజిల్స్ ఎందుకు పెట్టుకున్నానంటే బఠానీ అనేవి చాలా తక్కువ టైం నానాయి గదా! అందుకని జెప్పేసి కొంచెం ఎక్కువ విజిల్స్ వచ్చేలాగా అయితే పెట్టుకున్నాననమాట. ఉడికేటప్పుడు సాల్ట్ వేశాను. తర్వాత కొంచెం పసుపు గూడా వేశానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. తర్వాత అవి ఉడికేలోపు నేను టమాటో, అలాగే ఆనియన్స్ ఇవి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకనంటే చాట్‌లో టమాటో కూడా యాడ్ చేసుకుంటే బావుంటది కదా! అందుకని జెప్పేసి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా శుభ్రంగా వాష్ చేసి, కడిగేసి ఒక పక్కనైతే పెట్టుకున్నాను. ఈలోపు ఇవి మంచిగా బాయిల్ అయిపోయినాయి అనమాట. ఇదిగోండి ఇలా ఒకసారి నొక్కి చూసాను. బాయిల్ అయితే అయినాయనమాట. ఈ మాత్రం అయితే సరిపోతుంది. అంటే ఈరోజు బాగా మెత్తగా అయిపోతే ఏంటి అనంటే పీస్‌గా ఉంటుంది. అందుకని చెప్పేసి బఠానీగా ఉండాలి అని చెప్పేసి మ్యాష్ చేసేటప్పుడు ఎక్కువగా మ్యాష్ చేయలేదు నేను. కొంచెం తక్కువగా మ్యాష్ చేశాను. మీరు చూస్తున్నట్టయితే ఇంతే ఇలా మ్యాష్ చేసేసి
దాన్నైతే పోపు పెట్టాననమాట. చాలా అంటే చాలా బావుంటదండి. బయట తిన్న ఫీలే వస్తది. ఇంకా దీంట్లో మీరు కావాలంటే చాట్ మసాలా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో చేసుకోవడం వల్ల చూడండి మనకి ఆయిల్ కొంచెం తక్కువగా పట్టిందనమాట. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ అలా వేశాను. తర్వాత అందులోకి జీరా, ఆనియన్స్ అలాగే కరివేపాకు ఇంతే వేశానండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీరు కావాలి అనంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా ఇవి యాడ్ చేసుకోవచ్చు. నేను అవేం మసాలాలు యాడ్ చేయలేదు. ఒక టమాటో యాడ్ చేసుకున్నాను. టమాటో కొద్దిగా సాఫ్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం సేపు మగ్గించాను. కొద్దిగా మగ్గిన తర్వాత అయితే మనం ముందుగా మెదిపి పెట్టుకున్నాం కదా! బఠానీ, ఆలుని అదైతే యాడ్ చేసుకొని సాల్ట్ మనం ఉడికేటప్పుడు వేసాం కాబట్టి టేస్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నాను. సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేశాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే స్క్వీజ్ చేశాననమాట. మా వారు మళ్ళీ తర్వాత పైనుంచి కూడా వేసుకొని తిన్నారు లెమన్ అయితే. తనకి చాట్ అంటే ఎంత ఇష్టమో అండి. ఈ పప్పులతో చేసినవి ఏవైనా తింటారండి మంచిగా. ఒక వెజిటేబుల్స్ కర్రీ అవి చేస్తే అంత ఇదిగా తినరు కానీ, రాజ్మా వండినా తింటారు, చోలే వండినా తింటారు, పప్పు వండినా తింటారు, ఇలా చాట్ చేసినా తింటారు. ఏంటో మరి తనకు ఆ పప్పు అలవాటేందో నాకేం అర్థం కాదు. ఇదిగోండి ఇంకా ఇలా ఇద్దరికైతే సర్వ్ చేసేసాను. మా పాప ఆల్రెడీ రైస్ తినేసింది. కాపోతే తనకు కూడా నాకు కూడా కావాలి మమ్మీ అని చెప్తే తనకు కూడా కొంచెం అయితే తినిపించామనమాట. పైనుంచి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని ఉన్నాయి కదా! అవి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర మీకు చూపియడానికి వేశాను. నార్మల్‌గా అయితే నాకు కొత్తిమీర పైనుంచి అలా పచ్చిది వేసుకొని తింటే తినాలనిపించదు. తర్వాత ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ దాకా అయితే కర్డ్ వేసుకున్నాననమాట. ఎంత బావుంటదంటే అంత బావుంటదండి. నిజంగా బయట తిన్న ఫీల్ వస్తది మీకు. మీరింకా కావాలి అంటే చెప్పాను కదా! చాట్ మసాలా అవైతే యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. చూస్తుంటేనే చాలా బా అనిపిస్తుంది గదా! నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా బావుందండి. మా పాప అయితే ఇంక నా పక్కన కూర్చొని తింటుంది. కాపోతే అది చాలా వేడిగా ఉందనమాట. పాపం వేడిగా ఉన్నప్పుడు నోట్లో పెడితే అమ్మో! 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 అంటుందనమాట. తర్వాత సూపర్ చెప్తుంది. అలా కొద్దిగా ఒక 2, 3 స్పూన్స్ నా దగ్గర తినింది. తర్వాత వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళి ఆయన దగ్గర కొద్దిగా తినిందనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కొత్త వాళ్ళైతే నా ఛానల్‌లో ప్లేలిస్ట్‌లు అయితే ఉన్నాయండి. వెయిట్ లాస్ జర్నీ 1, 2 అలాగే 50 డేస్ వెయిట్ లాస్ జర్నీ, 10 డేస్ వెయిట్ లాస్ జర్నీ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. ఒక్కసారి అయితే చెక్ చేయండి. మీకు నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.